గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మెల్లిమెల్లిగా కాంగ్రెస్ పోతుంది అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ చాలా బలంగా ఉన్నాయి. గతంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసే వాటికంటూ ఒక హిస్టరీ, బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి వాటిని వైప్ అవుట్ చేసి బీజేపీ ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకోవాలని చేస్తున్నటువంటి కొన్ని ఎత్తుగడలు, అందులో భాగంగానే ఇలాంటి ఒక వివక్ష చూపిస్తోంది. మెల్లిమెల్లిగా వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తోంది. లా అండ్ ఆర్డర్ కంటే మొత్తం స్టేట్ గవర్నమెంటే. వాళ్ళ మీద మేము ఏం కేసు పెడతాం? వాళ్ళే పెట్టుకుంటారు కేసు. వాళ్ళ మీద కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ పెట్టుకుని, బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పెట్టుకుంటారు. తర్వాత పొలిటికల్ పార్టీ ఎత్తుగడలు కంపల్సరీ వేస్తాం మేము, కానీ డెమోక్రటిక్ వేస్తాం, పబ్లిక్ కోసం వేస్తాం. అయితే కాళేశ్వరాన్ని సిబిఐకి అప్పగించారు. అంటే కేంద్రం దాన్ని చేయట్లేదు, సిబిఐ కూడా లేదు, మాకు ఇచ్చేస్తే మేమే చేసేసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు. అసలు చిత్తశుద్ధి ఎవరి దగ్గర లోపిస్తోంది? కాళేశ్వరం సిబిఐకి ఇవ్వలే. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక జియో తీసుకొచ్చింది. ఆ జియోలో ఏం చెప్తారంటే సిబిఐ మన రాష్ట్రంలో రావడానికి వీల్లేదు. 100 అడుగుల ఎత్తున్నటువంటి ఓంకారేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము, టెంపుల్ కడతాము, 700 కోట్లతో ఖర్చు అవుతుంది అనేది. మీరేమో మూసి సుందరీకరణని వ్యతిరేకించట్లేదు, కాకపోతే అక్కడ పేదల ఇళ్లను తొలగించొద్దు అనేటువంటి ఒక మాట అన్నారు. అనుకోకుండా వచ్చినటువంటి ఓంకారేశ్వర స్వామి దేవాలయం అనేది మీ బీజేపీ ఎట్లా చూస్తుంది? నేను ఏమంటున్నాను, డబుల్ స్టాండర్డ్ ఉండకూడదు. మేము ఉండే నమ్మకాన్ని కూడా మీరు గౌరవించండి. ఎస్, రాముడి గుడిని మీరు రాహుల్ గాంధీ ఎందుకు రాలేదండి? రాముడి గుడికి పిలిచారా? పిలిస్తే కూడా రాలేదు కదా, మేము అందుకని అంటున్నాం కదా. అందరినీ పిలిచాను, ఆల్ అపోజిషన్ పార్టీని పిలిచాను. ఎందుకు రాలే? రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోలే? బీజేపీ అంటేనే కొన్ని సంస్థాగతంగా ఉండేటువంటి విధానాలు అనేవి ఉంటాయి, క్యాడర్ బేస్డ్గా ఉంటుంది. మిగతా పార్టీల కంటే కూడా గ్రూపులు ఎక్కువైపోయాయి. బీజేపీలోనే ఇంటర్నల్గా పాలిటిక్స్ ఎక్కువైపోయాయి, ఎవరికి వాళ్ళే అన్నట్టుగా ఉన్నారు. ఒకటి ఏంటంటే డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ పార్టీ విల్ గివ్ ఇంపార్టెన్స్ డిసిప్లిన్. ఎవరైనా డిసిప్లిన్ బ్రేక్ చేస్తే నో వన్ ఈజ్ అబౌవ్ పార్టీ. స్పీకర్ కేసుకి సంబంధించి మెయిన్ ఇద్దరిని టార్గెట్ చేసుకున్నారు. ఢిల్లీలో ఆప్ అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణలో కేసీఆర్ని దెబ్బ కొట్టాలంటే కవిత. అందువల్లే ఎలక్షన్స్ ఫలితాలు అంత నెగిటివ్గా రావడానికి కారణమే ఈ అరెస్టు. చూడండి, కేసు అనేది ప్రైమా ఫేసి కేసు, ఆధారాలు ఉంటే, ప్రాథమిక ఆధారాలు ఉంటే దర్యాప్తు ఏజెన్సీస్ కేసులు పెడతాయి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. డీలిమిటేషన్ ప్రక్రియ మీద ఎందుకంతా రాద్ధాంతం, అనవసరమైనటువంటి చర్చ జరుగుతోంది? నిజంగానే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందా? జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ ప్రక్రియ ఉండబోతోందా? ముందు నుంచి దక్షిణాది ఉత్తరాది అనేటువంటి వివక్ష ఉంది, దానికి ఇది మరింత ఊతమిస్తుంది అనేటువంటి అభిప్రాయాల్ని విపక్షాలు, రీజనల్ పార్టీస్ ఎందుకని వ్యక్తం చేస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు మీరు? సో మీరు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఒకదాని తర్వాత ఒకటి బోల్డ్ అన్ని సవాళ్లు ఎదురవుతున్నాయా, లేకుంటే వాటిని మిమ్మల్ని మళ్ళీ మీరు నిరూపించుకొని బీజేపీ అంటే ఇది అని చూపించి ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయా? సవాళ్ళు జీవితంలో అన్నింటిలో ఉంటాయి, పాలిటిక్స్లో ఉంటాయి, నిజ జీవితాల్లో ఉంటాయి. అయితే మనకేంటంటే పార్టీలో ఉన్న కార్యక్రమాలు పెరుగుతూ ఉన్నాయి, పార్టీ ఢిల్లీ నుంచి ఇచ్చిన కార్యక్రమాలు పెరుగుతున్నాయి. ఇక్కడ లోకల్గా కూడా ఈ ఉన్న ప్రభుత్వం కూడా మాకు అనేక కార్యక్రమాలకు స్కోప్ ఇస్తూ ఉన్నారు. సో కాబట్టి డెఫినెట్గా పార్టీ కార్యక్రమాలు పెరుగుతున్నాయి, కార్యకర్తలు పెరుగుతున్నాయి, చేరికలు పెరుగుతూ ఉన్నాయి, పార్టీ పెరుగుతూ ఉన్నది. సో డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఇప్పుడు ఖచ్చితంగా అవుతుంది అనే దాంతో పాటుగా సీట్ల విభజన అనేది ఎలా ఉండబోతుంది? జనాభా ప్రాతిపదికనే ఉంటుందా? ఇప్పుడు కొంతమందికి అవగాహన లేక మాట్లాడతారు. ఫస్ట్ నేనేమడుగుతున్నా అంటే, అసలు డీలిమిటేషన్ ఈ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది, ఎవరు చెప్పారా? భారత ప్రభుత్వం నుంచి ఏదైనా అఫీషియల్గా వచ్చిందా? హోమ్ మినిస్ట్రీ నుంచి ఏదైనా వచ్చిందా? సో డీలిమిటేషన్ ఒక ప్రక్రియ ఎప్పుడైనా సరే ఒక డీలిమిటేషన్ కమిషన్ ఒకటి ఉంటుంది. ఆ కమిషన్ చైర్మన్ లాస్ట్ ఇంతకుముందు కుల్దీప్ సింగ్ ఉండే, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితోని డీలిమిటేషన్ కమిషన్ ముందు వేస్తారు. దానికి ఏం చేస్తారంటే ఈ సెన్సస్ అనేది దానికి ప్రాతిపదికన తీసుకుంటారు. ఆ సెన్సస్ 2011 గతంలో తీసుకున్నారు. ఇప్పుడు 2026 సెన్సస్ అవుతుంది కాబట్టి ఈ సెన్సస్ అయిన తర్వాత మళ్ళీ డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు పెడతారా,
లేకపోతే మళ్ళీ 2011 ఆధారంగానే డీలిమిటేషన్ పెడతారా అనేది ఇంకా నిర్ణయమే కాలేదు దాని మీద ఒకటి. రెండోది ఏదో దక్షిణాదానికి నష్టమవుతుంది, పాపులేషన్ తక్కువ ఉంది, అక్కడ ఎక్కువ ఉంది అనేది మాట్లాడుతున్నారు. పాపులేషన్ బేసిస్ మీదనే మేము డీలిమిటేషన్ చేస్తాం ఎక్కడ ప్రకటన వచ్చిందా? అసలు డీలిమిటేషన్ ప్రక్రియ చేయాల్సింది ఎవరు? డీలిమిటేషన్ కమిషన్. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రపోర్షనేట్గా మారుతాయి, పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఉన్న 119 సీట్స్ ఉన్నాయి, 33% మహిళలకు ఇవ్వాలి కదా. ఈ 33% ఈ ఒక 119లో 33%, లేకుంటే 119లో +33, ఇది తేలాలి. ఇంకా నిర్ణయం కాలే. +33 అయింది అనుకోండి, దేశమంతా అంతే అవుతుంది కదా. ఎక్కడ తగ్గుతుంది ఒకటి. రెండోది డీలిమిటేషన్ ఎప్పుడు కూడా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక సీట్లనే పాపులేషన్ బేసిస్ కాదు, అక్కడ ఉన్నటువంటి ఒక సీట్స్ ఎప్పుడైతే ఉన్నాయో దాన్ని ఇక్కడ పాపులేషన్ బేసిస్ మీద డివైడ్ చేస్తారు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్. తగ్గేయటం ఎక్కేయటం ఉండదు. ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా విభజించేటటువంటి రాజకీయాలు. హిందూ ముస్లింని విడగొట్టడం, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ని విడగొట్టడం, ఇది ఇప్పుడు కులాల మధ్యన విడగొట్టడం. ఇప్పుడు వచ్చింది ఏంటంటే దక్షిణాదిగా ఉత్తరాదిగా చేసేటండి. అసలు ఎందుకు ఈ యొక్క డౌట్ వచ్చింది? అసలు ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్పిరా? స్టాలిన్ మీటింగ్ పెడతాడు, వీళ్ళందరూ పోతారు. అసలు నేనేమంటున్నా అంటే నిజంగా భారత ప్రభుత్వం నుంచి ఒక ప్రపోజల్ వచ్చింది, లేకుంటే ఎక్కడైనా స్టేట్మెంట్ వచ్చిందంటే మీరందరూ నేను చెప్తా ఉన్నాను బీజేపీ ఒక స్టేట్ ప్రెసిడెంట్గా, హైదరాబాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఏదైతే మన డీలిమిటేషన్ చేశారు కదా, మన డివిజన్స్ డీలిమిటేషన్ చేశారు కదా, ఈ డీలిమిటేషన్లో ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి న్యాయం జరిగింది నేను చెప్తా. రవీంద్ర రెడ్డి గారు, నువ్వు ఉత్తరాది దక్షిణాది అడుగుతున్నావు కదా, నువ్వు ముందు హైదరాబాద్ సంగతి చెప్పు. ఇక్కడ హిందువులకు ఎందుకు నష్టం జరుగుతుంది? ముస్లిమ్స్ కాన్స్టిట్యూన్స్ డివిజన్ ఎందుకు పెంచారు? వాళ్ళకి 15,000 ఒక డివిజను, హిందూస్కు 70,000 ఒక డివిజనా? నేను అడుగుతా. అందుకని నేనేమంటున్నా అంటే అసలు డీలిమిటేషన్ ప్రాసెస్ ఎప్పుడైతే ఉంటుందో 2026లో జరగాల్సిన ప్రాసెస్ అది కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా. కాన్స్టిట్యూషన్ ప్రకారం చేస్తే ప్రతి 15,000 20,000 జరుగుతుంది, కమిషన్ ద్వారా జరుగుతుంది. ఉన్న ఎగ్జిస్టింగ్ దాని మీద ప్రపోర్షనేట్గా పెరుగుతుంది. దక్షిణాలో తక్కువ, ఉత్తరాది ఎక్కువ అనేటువంటి పిచ్చి వాదన, ఇది పనికిరాని వాదన, కేవలం విభజించే వాదన ఇది. సో అదే జనాభా ప్రాతిపదికన జరుగుతుంది, గతంలో కూడా జరిగింది అనుకున్నప్పుడు అదే ప్రయారిటీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సెన్సెస్ తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ అంటే ఆబ్వియస్గా రెండింటికి ఏదో లింక్ ఉంది అనేటువంటి భావనే ఉంటుంది కదా. సెన్సెస్ అనేది ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2011 సెన్సెస్ నేను చెప్పాను. 2011లో పాపులేషన్ ఆఫ్ ముషీరాబాద్ ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ 2 లక్షలు ఉన్నాయనుకోండి. అది 2 లక్షలకు మొత్తం స్టేట్లో అన్ని కాన్స్టిట్యున్సీస్కు 2 lakhs అనేది 2011 ప్రకారం తీసుకుంటారు. 2011 తర్వాత పెరిగిన పాపులేషన్ ఏదైతే ఉంటుందో ఆ పాపులేషన్ మాత్రం దాన్ని లెక్క తీసుకోరు. అవి దాంట్లో అందుకనే హైదరాబాద్ సిటీ కోర్ సిటీ అవుతుందో, హిమాయత్ నగర్, అంబర్పేట, ముషీరాబాదు, మన నాంపల్లి, వీటన్నిటిలో కూడా 2,50,000 ఆ ప్రాంతమే ఉంది. అదే మీరు అవుట్స్కట్స్ వచ్చేస్తే 2011 తర్వాత కాలనీస్ పెరిగినాయి, మైగ్రేషన్ పెరిగింది, స్ప్రెడ్. అందుకే ఉప్పలు అక్కడ ఏఎస్ఆర్ నగర్, కాపరా, గీపరా వచ్చినాయి. 2011 సెన్సెస్ బేస్ ఉన్నప్పుడు కూడా అక్కడ 5 లక్షలు, ఎల్బీ నగర్ 6 లక్షలు, షేర్లింగంపల్లి 7 లక్షలు, కుతుబులాపూర్ 6 లక్షలు, మల్కాజిగిరి 5 లక్షలు. ఇవన్నీ కారణం ఏంటంటే 2011 సెన్సెస్ ప్రకారము ఓటు 2 lakhsకి ఫిక్స్ చేసిన దాని తర్వాత వచ్చిన పాపులేషన్ ఏదైతే మైగ్రేషన్ పాపులేషన్ ఉందో వాళ్ళు యాడ్ అయ్యారు. కాబట్టి దీన్ని డీలిమిటేషన్ చేస్తే మళ్ళీ దీన్ని చేస్తే ఒక సీట్లు పెంచాలి. సీట్లు ఇదే పరిధిలో పెంచారు కదా. ఇప్పుడు సిటీలో 29 సీట్స్ ఉన్నాయి. రేపు ఇక్కడ డీలిమిటేషన్ చేస్తే ఇక్కడ 40 సీట్లు పెరుగుతాయి. మీకు ఎక్కడ తగ్గుతాయి చెప్పండి? మీకు ఉన్న దాని మీద ప్రపోర్షనేట్గా పెరుగుతుంది, ఏమైనా పాపులేషన్ మీద పెరగదు. మీకు సౌత్కు తగ్గుతాయి, నార్త్ పెరుగుతాయి అనేది ఇది ఆలోచన రాంగు. ఇది తప్పుడు
సంకేతాన్ని, తప్పుడు సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అందులో కూడా ముందు నుంచి ఒక మన దగ్గర జనాభా తక్కువ ఉంది, మనమేమో ఎక్కువ ట్యాక్సులు కడుతున్నాము, బెనిఫిట్స్ ఏమో ఉత్తరాదికి పోతున్నాయి, ప్రతి పైసాకి ఎంత లాభం వస్తోంది, ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు దక్షిణాదియే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తోంది అనేదే కదా అప్పుడు ప్రచారంలో ఉంది. కానీ లెక్కలు నేను మీకు ఒకటి చెప్తా. మన దగ్గర షేర్లింగంపల్లి బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ, 7 లక్షలతో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. మీరు అదే నాగాల్యాండ్ పోతే అక్కడ కూడా మీకు చిన్న స్టేట్ అయినప్పుడు కూడా అక్కడ కూడా 40 సీట్లు ఉన్నాయి, 50 సీట్లు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ 68 సీట్స్ ఉన్నాయి, ఢిల్లీ 68 సీట్స్ ఉన్నాయి. పాపులేషన్ చూస్తే ఎట్లా, ఇక్కడ 7 లక్షలు ఉన్నాయి, అక్కడ అసెంబ్లీ సెగ్మెంట్కు 6,000 నాగాల్యాండ్లో, ఢిల్లీలో మన 1,00,000 ఉన్నారా. మరి పాపులేషన్ సీట్లు అయితే ఎక్కువ ఉన్నాయి కదా అక్కడ. మీకు అక్కడ సీట్లు పాపులేషన్ బేసిస్ మీద, అక్కడ ఉన్న పాపులేషన్ బేసిస్ మీద చేశారు కదా. మనకి 7 లక్షలు ఇక్కడ ఉంటే అక్కడ ఒక 68 సీట్లు. నార్త్ ఈస్ట్లో తక్కువ పాపులేషన్ ఉన్నా కూడా సీట్లు ఎక్కువ ఉన్నాయి కదా. మీరు ఎట్లయితే దానికి ఏం ఎగ్జాంపుల్, దానికి ఏం పెడితే ఆన్సర్ చెప్తారో చెప్పండి. నార్త్ ఈస్ట్లో కూడా అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి, దానికో 50 సీట్లు ఉన్నాయి కదా. కానీ పాపులేషన్ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఓన్లీ 6,000, 10,000 మాత్రమే. మళ్ళీ దాన్ని ఎట్లా అంటారు మీరు? అక్కడ మన 70 సీట్లు ఎందుకు? అక్కడ పాపులేషన్ బేసిస్ మీద అవుతుంది, అక్కడ అంటే తగ్గించాలి కదా, చాలా మళ్ళీ తగ్గియాలి కదా. అట్లా ఉండదు. నేనేమంటున్నానంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. పాపులేషన్ డివైడెడ్ బై ది నెంబర్ ఆఫ్ సీట్స్ విచ్ అలాటెడ్ టు ద స్టేట్, దాని బేసిస్ మీద 2011 సెన్సస్ మీద దానికి బౌండరీ గీసి ఫ్రమ్ నార్త్ టు సౌత్ చేసిన తర్వాత ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ నుంచి ఒక్కొక్క బౌండరీ తీసుకుంటారు. వాటరు అంటే రివర్సు, రెవెన్యూ బార్డర్సు, డిస్ట్రిక్ట్ బార్డర్స్, దీని మీద తీసి కాన్స్టిట్యున్సీస్ కార్వర్డ్ చేస్తారు. ఇది పాపులేషన్, ఇంకా పాపులేషన్, అక్కడ పాపులేషన్, రాంగ్ మిస్లీడ్ చేస్తున్నటువంటి అంటే అవివేకతతో మాట్లాడుతున్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా. మీరు ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట అన్నారు, డివిజన్స్ అనేది చేస్తుంది, హిందూ ముస్లిం లేకుంటే ముస్లిం క్రిస్టియన్స్, ఇలాంటి డివిజన్స్ చేసేదే బీజేపీ కదా, బీజేపీ ఇలా మాట్లాడుతోంది ఏంటి అనేది. ఇప్పుడు అదే బీజేపీ ఉత్తరాది దక్షిణాది అనేటువంటి ఒక డివిజన్ తీసుకొచ్చిన తర్వాత ఉత్తరాదిలో చాలా స్టేట్స్ అదే మాట చెప్తున్నారు, మనకంటూ సపరేట్గా ఉండాలి, మనం విడిపోవాలి అనేటువంటి మాట. తప్పు కదా, ఎట్లా విడిపోతుంది? బట్ దీనికి అంత కారణం బీజేపీ అనేది. ఎందుకు బీజేపీ? మీ సౌత్ నార్త్ ఎప్పుడు చెప్పిన అఖండ భారత్ అనేది మేమే కదా. కాశ్మీర్ టు కన్యాకుమారి, అస్సాం టు అహ్మదాబాద్, ఇదంతా కూడా భారతదేశం భాగము, మనంతా ఒకటే, మనం భారతీయులే. దానికి ఉన్నాయి. సరస్వతిని పూజిస్తారు ఎక్కడ కాశ్మీర్లో, కేరళలో సరస్వతి. ఏ దేశంలో కూడా ఇంత యూనిఫామిటీ లేదు. కల్చరల్ యూనిఫామిటీ మన దేశంలో ఉంది. కాబట్టి ఈ దేశాన్ని విడగొట్టేటోడు ఎవరు లేడు. విడగొట్టే ప్రయత్నం చేస్తే వాళ్లకు తప్పని మేము బుద్ధి చెప్తాం. పాకిస్తాన్ విడగొట్టారు, కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. ఇంకెందుకు విడగొడతారు దేశాన్ని? ఈ దేశం మీద ఇంకా దెబ్బలు పెడతారు కాంగ్రెస్ పార్టీ. జనాభా ప్రాతిపదికన చూస్తే కేంద్రం కూడా ఒక వివక్ష చూపిస్తోంది. మనకి ఇవ్వాల్సినటువంటిది ఇవ్వలేకపోతుంది. మనం కట్టేటువంటి ట్యాక్స్ డబ్బులు అన్నీ ఉత్తరాదికి పోతున్నాయి, మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఎవరు చెప్తున్నారు ఆ మాట? ఏ స్టేట్కి బడ్జెట్ ఆ స్టేట్కి ఉంటుందండి. ఏ స్టేట్ రెవెన్యూ వస్తే ఆ స్టేట్ రెవెన్యూకి 50% ఇచ్చేస్తారు. జిఎస్టీ వచ్చిన తర్వాత మన రాష్ట్రం నుంచి మనకు వచ్చేటటువంటి ఒక రెవెన్యూ ఏది ఉంటే దానికి జిఎస్టీ, అందుకని యూనిఫామ్ ఒక 1 నేషన్ 1 ట్యాక్స్ పెట్టాం. దాని ద్వారా వచ్చి 10 రూపాయలు వస్తే 5 రూపాయలు రాష్ట్రాలకు, 5 రూపాయలు కేంద్రానికి. అది కాక మళ్ళీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద హైవేసు, రోడ్వేసు, ఇవి ఎక్స్ట్రా. మళ్ళీ హైవేస్, ఎయిర్పోర్ట్స్, ఇక మనకు వేరే సీ అవి లేవు కాబట్టి వాటర్ ట్రాన్స్పోర్టేషన్స్, ఇండస్ట్రీస్, ఇవన్నీ మళ్ళీ వేరే, అపార్ట్ ఫ్రమ్ ది షేరింగ్ ఆఫ్ ది రెవెన్యూ. సో ఎక్కడ కూడా ఇది సౌత్కు తక్కువ వస్తుంది, ఇక్కడి నుంచి ఎక్కువ ఎక్కడ లేదది. మీరైతే రెవెన్యూ షేర్ చేస్తారో భారతదేశంతో అంత రెవెన్యూ మీకు ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు 42% ట్యాక్స్ డెవల్యూషన్ ఉండే. ట్యాక్సెస్ మొత్తంలో కూడా ఇప్పుడు ఈ ఒక జిఎస్టీని కాకుండా మామూలు ఓవరాల్గా ట్యాక్స్ డెవల్యూషన్ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ 32% ఉండే. నరేంద్ర మోదీ గారు చేసినంత 42% చేశారు. మొన్న జమ్మూ అండ్ కాశ్మీర్ అన్ని స్టేట్స్ అయిన తర్వాత ఆ 1% తగ్గించి అక్కడ అలాట్మెంట్ చేశారు. ఎందుకంటే కొత్త స్టేట్స్ కాబట్టి మనం ఆల్ స్టేట్స్ హ్యావ్ అగ్రీడ్ ఫర్ ఇట్. 41% మనం ట్యాక్స్ డెవల్యూషన్. జిఎస్టీలో మనం 50%. ఇంకా మాట్లాడితే మనం దాని మీద వీఆర్ గివింగ్ మోర్ దెన్ 8% లోకల్ బాడీస్కు 16th ఫైనాన్స్ కమిషన్ ద్వారా 8% ఆఫ్ ది బడ్జెట్ మనం మరి అక్కడ ఇస్తున్నాం మనం.
అంటే ఇప్పుడు ఇంత రెవెన్యూ ఇచ్చిన తర్వాత సౌత్కు వివక్షత అయింది ఎట్లయితే దేశవ్యాప్తంగా ఒకటే పాలసీ కదా. 16th ఫైనాన్స్ కమిషన్ ఏదైనా తెలంగాణకు సపరేట్ ఇస్తుందా, ఉత్తరప్రదేశ్ సపరేట్ ఇస్తుందా? ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకు తప్పుదార పట్టించి మాకు ఎందుకంటే రాజకీయం ఇదంతా. డిఎంకే ఓడిపోతుంది కాబట్టి సౌత్ నార్త్ తీసుకొస్తాడు. ఇంతకుముందు కేవలం తమిళనాడు వరకే ఈ పాలిటిక్స్ ఉంటుండే. కేరళలో కానీ కర్ణాటకలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ ఈ సౌత్ నార్త్ లేకుండే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సౌత్లో వీక్ అయిపోయింది. అది సౌత్లో ఆల్మోస్ట్ ఒక కర్ణాటక తెలంగాణ తప్ప ఆంధ్రప్రదేశ్లో 0. కేరళలో అటు ఇటు చేసి ఎప్పుడైనా రావడం కానీ కమ్యూనిస్టులు కూడా చేస్తే బాగా వీక్ అయింది. అటు బీజేపీ పెరుగుతుంది. పాండిచేరిలో బీజేపీ వచ్చేసింది. తమిళనాడులో కాంగ్రెస్ లేదు. ఆల్మోస్ట్ వాళ్ళ చేతి కింద ఉండాల్సిందే. వాడు 10 సీట్లు 12 తీసుకోవాల్సిందే. అటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సౌత్లో భాగం పెట్టాలి అనేది ఆలోచనతో రేపు కర్ణాటకలోకి పోతుంది అది. కాబట్టి దానికోసం అన్నీ మళ్ళీ డివైడ్ చేస్తా ఉన్నారు కంట్రీని. ఆ సౌత్ సెంటిమెంట్ తీసుకొస్తున్నాను, కానీ అది పనిచేయదు. ఎందుకంటే యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్స్, నాట్ ఆల్ ది పీపుల్ ఆల్ ది టైమ్. మెల్లిమెల్లిగా కాంగ్రెస్ పోతుంది అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ చాలా బలంగా ఉన్నాయి. గతంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసే వాటికంటూ ఒక హిస్టరీ, బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి వాటిని వైప్ అవుట్ చేసి బీజేపీ ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకోవాలని చేస్తున్నటువంటి కొన్ని ఎత్తుగడలు, ప్రయత్నాలు, స్ట్రాటజీలు, అందులో భాగంగానే ఇలాంటి ఒక వివక్ష చూపిస్తోంది, లేదా మెల్లిమెల్లిగా వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తోంది అని. మేమేం కేసు లా అండ్ ఆర్డర్ అని కూడా స్టేట్ గవర్నమెంటే. లా అండ్ ఆర్డర్ కంటే మొత్తం స్టేట్ గవర్నమెంటే. వాళ్ళ మీద మేమేం కేసు పెడతాం? వాళ్ళే పెట్టుకుంటారు కేసు. వాళ్ళ మీద కాంగ్రెస్ మీద టీఆర్ఎస్ పెట్టుకుని, బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పెట్టుకుంటారు. తర్వాత పొలిటికల్ పార్టీ ఎత్తుగడలు కంపల్సరీ వేస్తాం మేము, కానీ డెమోక్రటిక్ వేస్తాం, పబ్లిక్ కోసం వేస్తాం, ప్రభుత్వం చేసిన తప్పిదాల కోసం వేస్తాం. 2 ప్రభుత్వాలు తప్పిదాలు చేసినాయి, గతంలో చేసినాయి, ఇప్పుడు చేస్తూ ఉన్నాయి. మేము అంతకన్నా ఎక్కువ కేసులు అంటారా? తప్పు చేసిన వాడు మేము కేసు పడాల్సిందే కదా. ఇప్పుడు మనీ లాండరింగ్ కేసు ఉంటుంది. నీకు ఎట్లొచ్చినా ఇన్ని కోట్ల రూపాయలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. పేదవాడుగా ఉండిపోతాడు, రిచ్గా ఉండిపోతాడు అనేటువంటి కాన్సెప్ట్ మన దగ్గర ఉంది కదా. మళ్ళీ దాని మీద ఎంక్వైరీ చేయాల్సి ఉంది కదా. ఎక్కడైతే తప్పుడు పద్ధతిలో మనీ రూటింగ్ అయిందో పిఎంఎల్ఏ ఎంటర్ అవుతుంది. పిఎంఎల్ఏ ఎంటర్ అయినప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంది. ఈడీ ఎంటర్ అయినప్పుడు అక్కడ ఆధారం ఉంటే సిబిఐ ఎంటర్ అవుతుంది. సిబిఐ ఎంటర్ అయితే రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే సిబిఐ వస్తుంది. ఇంకా అంతకనే ఏం కావాలి? అది వాళ్ళే కదా కేసులన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి, సిబిఐని రానియరు. అయితే కాళేశ్వరాన్ని సిబిఐకి అప్పగించారు. బట్ కేంద్రం దాన్ని చేయట్లేదు, సిబిఐ కూడా లేదు. మాకు ఇచ్చేస్తే మేమే చేసేసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు. అసలు చిత్తశుద్ధి ఎవరి దగ్గర లోపిస్తుంది? ఆ మాట క్లియర్ కట్ ఇంతకుముందు మన దగ్గర చెప్పినట్టుంది. ఐ డోంట్ నో, నేను మళ్ళీ చెప్తాను. కాళేశ్వరం సిబిఐకి ఇవ్వలే. ఇచ్చింది అంతా కూడా బ్యారేజెస్ అవుతున్నాయి. సుందెండ్ల ఈ బ్యారేజెస్ అన్నారు, ఇవన్నీ ఉన్నాయి. 3 బ్యారేజెస్ ఉన్నాయి. ఈ 3 బ్యారేజ్లో కూడా బ్రీచెస్ వచ్చినాయి. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కొద్దిగా వీక్ ఉండే. అప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం NDSA అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటి ఉన్నది. వాళ్ళని ఇక్కడ పంపించింది. పంపించినప్పుడు ఈ 3 బ్యారేజెస్లో వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత దీంట్లో నాణ్యతమైనటువంటి కన్స్ట్రక్షన్ లేదు అని ఒక మాట 1. నెంబర్ 2 డిజైనింగ్ ఫాల్ట్ ఉన్నది 2. మూడోది ఈ యొక్క 3 కూడా సేఫ్టీ లేదు అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఆ 3 రిపోర్ట్ మీద ఘోష్ కమిషన్ పెట్టింది. ఆ ఘోష్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్లో ఈ 3 బ్యారేజెస్ గురించి ఉన్నాయి. అది మాత్రమే సిబిఐకి ఇచ్చారు. మేమనేది ఏంది, కాళేశ్వరం ఏటీఎంగా మారింది బీఆర్ఎస్కు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఇవ్వాలి. మీరు దాంట్లో జరిగినటువంటి నాణ్యత మీద కన్స్ట్రక్షన్ అదే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చూసుకుంటుంది. మీకెందుకు? మీరు కాళేశ్వరంలో 1,58 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అక్కడ పెట్టారు. ఎంత ఖర్చు అయింది, ఎంత వ్యయమైంది, ఏ కాంట్రాక్ట్లు ఎంత తిన్నారు, ఎవరెవరికి పొలిటికల్ లీడర్స్ దొరికినాయి, దాని మీద ఎంక్వైరీ ఇవ్వలే వీళ్ళు. మీరు చేయొచ్చు కదా, అలా చేయడానికి వీల్లేదు కదా. వీ కాంట్ గో బియాండ్ ది స్కోప్ ఆఫ్ ది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక జియో తీసుకొచ్చింది. ఆ జియోలో ఏం చెప్తారంటే సిబిఐ మన రాష్ట్రంలో రావడానికి వీల్లేదు. అది రావాలంటే 2 మార్గాలు. ఒకటి స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి, రెండోది హైకోర్టు ఇవ్వాలి పర్మిషన్. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ దేనికి ఇచ్చింది? కాళేశ్వరం ప్రాజెక్ట్ వస్తుంది. అందుకే అంటుంది ఇది సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్.
ఈ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్ కాదు, మొత్తం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వట్లేదు మొత్తం? ఈరోజు ఇవ్వచ్చు కదా మొత్తం, 1,38,000 ఇవ్వచ్చు కదా. ఇవన్నీ 3 కలుపుతారు 20,000 కోట్లే. మిగతా కోట్లు ఏమేది? మీకు ఏదైనా లేని దేళ్ళు ఉన్నాయా, లేక మీ మధ్యన అండర్స్టాండింగ్ ఉందా? ఎందుకు ఇవ్వట్లేదు మీరు? అది మేము అడిగేది అది. మరి మీరెందుకు కోర్టుకి వెళ్ళలేదు? దాన్ని సిబిఐకి అప్పగించండి అని. బీజేపీ కూడా ఇక్కడ ప్రామినెంట్ నెంబర్ అనేది ఉంది కాబట్టి. అది సిబిఐ వాళ్ళు అట్లా ఉండదు కదమ్మా. వాళ్ళు ఇచ్చారు, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చారు. మేము డెఫినెట్గా దానికి సిబిఐ ఇవ్వమంటున్నాం. ఇది గవర్నమెంటే ఒక 3 ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు ఇవ్వకూడదు? వాళ్ళు ఎందుకు ఆపుతున్నారు? ప్రజలు తెలవాలి కదా. ఇప్పుడు వాళ్ళు చేయట్లేదు, మాకు తిరిగి ఇచ్చేసేయండి, మేమే దాని మీద ఎంక్వైరీ అది చేసుకుంటాము. చెప్పడానికి వీల్లేదు కదా, మాకు రూల్ ప్రకారం చేయడానికి వీల్లేదు అట్లా. కానీ సీఎం అయితే ఆ మాట అంటున్నారు కదా, మాకు అప్పగించేసేయండి. మీరు మీ అబ్బాయి చేసాం 3 అంటే సిబిఐ అబ్బాయి మాకే సంబంధం ఉండదు. సిబిఐ దర్యాప్తు ఏజెన్సీ. మాకు ఇవన్నీ మీరు చూస్తామంటే ఇచ్చేస్తారు వాళ్ళు. ఏముంది పెద్ద, ఎక్కడ రాసినట్టయితే ఏం లేదు. ఇక్కడ పబ్లిక్లో అక్కడ చెప్తున్నాం కానీ మేము ఇచ్చిన మీకు కేసులు మాకు వాపస్ ఇవ్వండి, దాంట్లో క్రిమినల్ కేసు ఏం లేదు, మొత్తం కరప్షన్ మేము చూసుకుంటాం రాయమని చెప్పండి. చేయడైనా ఎందుకని? మరి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది. ఈయనకు నోటు క్యాష్ ఫర్ ఓట్ ఆ కేసులో, నోటుకు ఓటు కేసులో ఈయన మీద యాక్షన్ తీసుకుండా బీఆర్ఎస్ పార్టీ ఛార్జ్షీట్ ఫైల్ కాలే, కాపాడుకుంటాం. ఇప్పుడు ఈయన ఆయన కాపాడుతున్నాం. అయితే ఆ ఇద్దరు ఒకటే అంటారు. కనబడుతుంది కదా, ఇంకేం దాంట్లో అనుమానం అయితే. కాకపోతే ఎందుకని బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బి టీము ఇలాంటిది ఎందుకు అనిపిస్తాయి ప్రతిసారి? వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఏదో పొలిటికల్గా పాయింట్ చెప్పాలి, కానీ ఎవరు ఒకటే. మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. స్టాలిన్ పిలిచాడు, ఏది ఆల్ పార్టీ మీటింగ్, ఈ డీలిమిటేషన్. ఇద్దరు పోయిన కదా, రేవంత్ రెడ్డి గారు పోయినారు, కేటీఆర్ పోయినారు, ఇద్దరు ఒకటే కదా. ఈరోజు బీజేపీని నేషనల్ లెవెల్లో అన్ని పాలసీస్ అపోజ్ చేస్తుంది. అన్ని పాయింట్ మీద బీఆర్ఎస్ కాంగ్రెస్. బీఆర్ఎస్ బీజేపీ గెలవద్దు అనేది ఆలోచన ఎవరికి ఉంది? కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, బీఆర్ఎస్ కూడా ఉంది. ఈరోజు మనం మున్సిపల్ ఎలక్షన్స్లో ఆదిలాబాద్లో, రాయకల్లో, జగిత్యాల్లో, కామారెడ్డిలో అనేక ప్లేసెస్ అన్ని పేర్లు చెప్తా. ఈ అన్నింటిలో కూడా బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసింది, 3 కలిసినాయి. మళ్ళీ ఎవరు కలిశారు? కలిసింది వాళ్ళు కదా. మీకు స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. అయితే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది కదా. నేను అదే చెప్తున్నా, పొలిటికల్ పాయింట్కు ఏదైనా మాట్లాడవచ్చు, కానీ వాస్తవానికి ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ. దేశంలో బీజేపీతోనే కాంగ్రెస్ కొట్లాడుతుంది, కాంగ్రెస్తో బీజేపీ కొట్లాడుతుంది. ఈ రెండు ఒకటి అని అంటే పెద్ద నమ్మడం వీల్లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ చెప్పడానికి మా దగ్గర పాయింట్స్ ఉన్నాయి, మా దగ్గర ఆర్గ్యుమెంట్ చేయడానికి ఉన్నట్టు రీజన్స్ ఉన్నాయి. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి చెప్పడానికి రీజన్స్ లేవు. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు అంతే. కేసుల గురించి మాట్లాడుకున్నప్పుడు కవిత లిక్కర్ కేసు అనేది అదేమవుతుంది? ఆ తర్వాత ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి ఈడీ ఛార్జ్ షీట్లో A1గా కేటీఆర్ పేరు మళ్ళీ పెట్టారు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు లిక్కర్ కేసులో అది టెక్నికల్ పాయింట్ మీద కోర్టు దీనిలో పేపర్ సప్లై చేయలేదు. అంటే మామూలుగా ఏంటంటే ప్రాసిక్యూషన్ ఏం చేస్తారంటే అది రిలే చేసేటటువంటి యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా అక్యూజ్కి సప్లై చేయాలి. దట్ ఈజ్ రూల్. అది దాంట్లో చేయలేదు, స్టేట్మెంట్లు ఇవ్వలేదు. ఈ పాయింట్స్ అక్కడ మన పేపర్ చూసి ఆర్గ్యుమెంట్ చేసింది కాబట్టి దీంట్లో ఇది లీగల్ లేకుండా ఉంది కాబట్టి డిశ్చార్జ్ చేశారు. సుప్రీంకోర్టులో కేసు ఉంది, హైకోర్టులో ఉంది, ఢిల్లీ హైకోర్టుకి నోటీసులు వస్తాయి. నోటీసులు మళ్ళీ హైకోర్టు చూస్తుంది. అది మనకి పార్టీలకు సంబంధం ఉండదు, అది దర్యాప్తు ఏజెన్సీ చూస్తాయి. అంటే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని మనం అంటాం. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఒకటి. మిగతా ఫార్ములా రేస్ కేసు దగ్గర ఈ ఫార్ములా కేసు రేసులు కానీ, కాళేశ్వరం కానీ, ఇంకేదైనా కానీ ఇవి లేస్తూ ఉంటాయి, కానీ దాని మీద ఏం యాక్షన్ ఉండదు. మీరు చూడండి, మీరు మొత్తం 5 సంవత్సరాలు మీరు టర్మ్ అయ్యేదాకా ఓన్లీ కేసులు అంటారు. ఎవరిని అరెస్ట్ చేయరు. ఎవరిని అరెస్ట్ చేస్తారు పాపం? ఆఫీసర్స్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, ప్రభుత్వ ఉద్యోగస్తులు, వాళ్ళని చేస్తారు. కాళేశ్వరంలో ఏమైనా పొలిటికల్ లీడర్ జైలుకు పోయిందా? పోలే, కానీ అక్కడ ఉండే ఇంజనీరింగ్ జైలు పంపించారు. ఎందుకు పంపించలేదు? మనం చెప్తున్న పొలిటికల్ కరప్షన్ కదా. పొలిటికల్ కరప్షన్ పొలిటికల్ లీడర్ని పంపించకుండా దానికి ప్రొసీజర్ ఉంటుంది. ఆ గవర్నర్ దగ్గర మేము తీసుకోవాలి పర్మిషన్, ఆయన ఇవ్వట్లేదు అంటారు. మీరు పెడితే ప్రాపర్ అప్లికేషన్ ప్రాపర్ టైంలో దాని పర్సువేషన్ ఏంటంటే ఆయన ఇష్టం అయ్యాడు తర్వాత సంగతి. కానీ ఆ ప్రయత్నం కూడా లేదు కదా మీ దగ్గర. నేను అందుకే ఏమంటున్నా అంటే ఈ కేసులన్నీ కూడా ఇట్ విల్ గో ఇన్ టు కోల్డ్ స్టోరేజ్. కాంగ్రెస్కి అలవాటు అది.
ఇప్పుడు ఫార్ములా ఈ కారుతో పాటుగా కాళేశ్వరం, ఆ తర్వాత వచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, డ్రగ్స్ కేసు, ఈ సిట్ విచారణలు ఇవన్నీ అవుతున్నాయి. ఇవి కూడా అంతేనా కోల్డ్ స్టోరేజ్? నేను అది చెప్తున్నాను. మన ఫోన్ ట్యాపింగ్ అంతే. ఓన్లీ ఎంక్వైరీకి పిలుస్తారు. ఎంక్వైరీ పిలుస్తారో చెప్తారు, పేపర్లు వస్తే పోతారు. ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి ముందు. ఛార్జ్షీట్ ఫైల్ చేసి దాంట్లో ఉన్న దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసింది ఎందుకు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంది. ఫోన్ ట్యాపింగ్ చేసిందే బీజేపీని దెబ్బతీయడానికి, మునుగోడు ఎన్నికలకు సంబంధించిన వాళ్ళు చేశారు. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులోనే రోహిత్ రెడ్డి వీళ్ళందరూ గ్యాంగ్ అంతా అప్పుడు అంత చేసినటువంటి ట్రాప్ అయింది వాళ్ళంతా కూడా. దీంతోనే డ్రగ్ కేసు కూడా ముడిపడింది. ఈ డ్రగ్ కేసు కూడా నేనేమంటారు, రేవంత్ రెడ్డి గారు రాగానే ఏమన్నారు, నేను మొత్తం డ్రగ్స్ కంట్రోల్ చేస్తా, నేను ఫైట్ చేస్తా, గత ప్రభుత్వం కాంప్రమైజ్ అయింది అన్నారు. వాస్తవం కావచ్చు, కానీ మీరేం చేశారు? ఈగిల్ అనేది ఏర్పాటు చేశారు. దానివల్లే కదా రోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది. ఒకటేనా రోహిత్ రెడ్డి ఒకటేనా ఈ దేశంలో ఆ డ్రగ్ తీసుకుని పిల్లలను నాశనం చేస్తున్న జీవితాన్ని? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రతిరోజు స్టూడెంట్స్, యంగ్స్టర్స్ని ఎంతమందిని ఈరోజు లైఫ్తో ఆడుకుంటారు. ఎట్లా వస్తున్నాయి డ్రగ్స్? ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, ఎవరు తీస్తున్నారు, ఎవరు వాళ్ళని అరెస్ట్ చేయాలి ముందు. ఈ నెట్వర్క్ని ఆపాలి మనం. ఇది వెరీ డేంజర్. ఇది రాజకీయాలు ఉండకూడదు. సమాజం కోసం, రాబోయే తరం కోసం, మనం కాపాడటం కోసం. ఎంతమంది పేరెంట్స్ ఆ డ్రగ్ అలవాడైన పేరెంట్స్ ఒక బాధ చూడాలి మనం. చిన్నపిల్లలు ఏ విధంగా అయిపోతున్నారు. మీరు అది చేయండి. నేను రేవంత్ గారు మీకు మొత్తం సమాజం దీంట్లో రాజకీయం చేయకుండా సపోర్ట్ చేస్తాం. అలర్ట్ చేయండి. మీరు అది చేయట్లేదు, మీరు ప్రయత్నం లేదు. మీరు ఈగిల్ ఫామ్ చేస్తారా, బీగిల్ ఫామ్ చేస్తారా, బిగులు కొడతారా, అది వేరే మాట. బట్ యూ మస్ట్ టేక్ యాక్షన్ ఆన్ ది డ్రగ్ పెడ్లర్స్. డ్రగ్స్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది, చైన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు ఆపలేకపోతున్నారు, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది? ఒక డ్రగ్ అంటే ఒకటి గాంజాయి గింజానే కాదు కదా. మ్యాన్ డ్రగ్స్, కొకైను, హెరాయిను, మన దాంట్లో చాలా రకాలైనటువంటి ఒక కెమికల్స్తో తయారు చేసినటువంటి ఒక దాంట్లో ఉన్నాయి. హ్యాష్ ఆయిల్స్ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ఏ రూపంలో వస్తున్నది, ఎవరి నుంచి వస్తున్నది, దాంట్లో వెనక ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ తీయాల్సిన పోలీసులు చేయలేరా? చేస్తారు. ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇవ్వమని చెప్పండి, వీళ్ళు తేల్చేస్తారు ఒక్కసారి. కానీ ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి వాళ్ళకు. ఇవ్వట్లేదు, చిత్తశుద్ధి లేదని చెప్పి నేను భావిస్తాను. నేను అంటున్నాను ఈరోజు. ఇక్కడ ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదని మీరు అంటున్నారు, కానీ ఎక్కువగా బీజేపీ మిస్యూజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం అనేది. అందులోనూ లిక్కర్ కేసుకి సంబంధించి మెయిన్ ఇద్దరిని టార్గెట్ చేసుకున్నారు. ఢిల్లీలో ఆప్ అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణలో కేసీఆర్ని దెబ్బ కొట్టాలంటే కవిత. అందువల్లే ఎలక్షన్స్ ఫలితాలు అంత నెగిటివ్గా రావడానికి కారణమే ఈ అరెస్టు అనే మాట వినిపించింది. కవిత బయటికి వచ్చిన తర్వాత కూడా ఓటమి కారణం కావచ్చు, లేకుంటే మిగతా అన్ని రీజన్స్లో కూడా బీజేపీయే మెయిన్ కల్ప్రిట్ అనేది. మాకు పొలిటికల్ అడ్వాంటేజ్ ఏముంటుందంటే, చూడండి, కేసు అనేది ప్రైమా ఫేసి కేసు, ఆధారాలు ఉంటే, ప్రాథమిక ఆధారాలు ఉంటే దర్యాప్తు ఏజెన్సీస్ కేసు పెడతారు. మీకు ఇంకో విషయం చెప్తా. లిక్కర్ కేసులో కంప్లైంట్ చేసింది ఎవరండి? ఢిల్లీ పిసిసి సెక్రటరీ, ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ. కాబట్టి మీకు అది కంప్లైంట్ కాపీ మీకు ఇస్తా. కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ ఆమ్ ఆద్మీ పార్టీలో లిక్కర్ పాలసీ మీద, మనీష్ సిసోడియా మీద కంప్లైంట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ పోలీస్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేసేదాన్ని సిబిఐకి ఇచ్చారు. బీజేపీ ఏం రోల్ ఉంది అక్కడ? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కంప్లైంట్ అది ఒకటి. ఇక్కడ మీరు ఇంకో కేసు అని చెప్పారు. ఇక్కడ ఈ కేసు కూడా మాకేముంటుంది, మేము చేసిన నోటు ఓటు కేసు కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, ఇది మేము చేసింది కాదు కదా. కాకపోతే అరెస్టులు చేసి జైల్లో పెట్టిన తర్వాత కరెక్ట్గా అది కూడా ఎలక్షన్స్ ముందు కావాలని చేశారు. కాబట్టి 2 రాష్ట్రాల్లో అధికార పార్టీ ఓటమికి కారణం ఇదే కేసు, అది మీరు పెట్టినటువంటి అక్రమ కేసులు. అది తప్పు కదా. నేను అదే మనం అటువంటిప్పుడు అరెస్టు చేస్తేనే మేము గెలిచినాం అని అంటే అది అంటే అరెస్ట్ చేస్తూ పోవాలి అందరినీ. నేను అట్లా ఉండదు. కేసు ఎప్పుడు బయటపడ్డది, ఎవరు కేసు వేశారు, ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కు ఆధారాలు దొరికింది, దాని మీద ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధం ఉండదు, పార్టీకి సంబంధం ఉంది. ఎవరిని అరెస్ట్ చేయాలి, ఏమి ఇన్వెస్టిగేట్ చేయాలనేది ఆ దర్యాప్తు ఏజెన్సీస్ పని. సిబిఐ కానీ, ఈడీ కానీ, పోలీస్ కానీ, ఎవరైనా కానీ. టైమింగ్ కోయిన్సైడ్ అయి ఉండొచ్చు, వేరే మాట. మనీష్ సిసోడియా ఎలక్షన్ కానీ ముందే జైల్లో ఉన్నాడు కదా, అగర్వాల్ ఎలక్షన్ ముందే జైల్లో ఉన్నాడు కదా. వాళ్ళిద్దరి ఒక స్టేట్మెంట్స్ మీద వాళ్ళ మనీ ట్రైల్ చేస్తుంటే కేజ్రీవాల్ మీద వచ్చింది కదా.
కేజ్రీవాల్ అందరూ కూడా ఎట్లా మనం డిశ్చార్జ్ చేస్తున్నారు, నేను ఇంతకుముందు చెప్పినట్టు టెక్నికల్ పాయింట్ మీద డిశ్చార్జ్ చేస్తారు. అండ్ డిశ్చార్జ్ ఆన్ టెక్నికల్ పాయింట్ ఈజ్ నాట్ ప్రూఫ్ ఆఫ్ ఇన్నోసెన్స్. ఓకే. సో, ఈ కేస్‌తో పాటుగా వినిపించేటువంటి అన్ని అంశాల్లో కూడా పర్టిక్యులర్‌గా కవిత బయటికొచ్చింది. 'సత్యమేవ జయతే' అనేటువంటి ఒక నినాదం కడిగిన ముత్యంలా బయటకొస్తానంది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ సరికొత్తగా పార్టీ పెట్టబోతున్నాను. ఒక డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఏప్రిల్‌లో ఉంటుంది అనేటువంటి మాట. ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇక్కడేమో మీరు జాతీయ పార్టీ తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్నారు. మళ్ళీ ఇంకొక పార్టీ వస్తుంది. ఆల్రెడీ 3 పార్టీలకు తోడు 4వది అవ్వబోతోంది. పార్టీలు ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, అది పొలిటికల్ రైట్. అది హ్మ్. రైట్ టు ఫార్మ్ అసోసియేషన్, రైట్ టు ఫార్మ్ పొలిటికల్ పార్టీ. ఇది రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఒక పార్టీ. మన దగ్గర చాలామంది పార్టీలు పెట్టారు. కేఏ పాల్ కూడా పెట్టాడు పార్టీ, మన దగ్గర చాలామంది పెట్టారు. దాని ఇంపాక్ట్ ఏముంటుందని ఇప్పుడు మనం ఏం చెప్తాం? మనం ఇంపాక్ట్, పొలిటికల్ ఇంపాక్ట్ అనేది అది నెగిటివ్గా డెఫినెట్గా బీఆర్ఎస్ మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో నుంచి ఇది పుట్టుకొచ్చినటువంటి ఒక గొడవలు ఇవి. ఆ గొడవలు ఎందుకైనాయి అది ప్రజలందరూ కూడా తెలుసు. అంటే ఒక అక్రమంగా దోచుకున్నటువంటి ఒక ప్రజా ధనాన్ని పంపకాల్లో వచ్చినటువంటి ఒక విభేదాలు అనేది ప్రజలు అనుకుంటున్నారు. నేనుగా చెప్పేది ప్రజలే అనుకుంటున్నారు. హ్మ్. కాబట్టి ఆమె పార్టీ పెడితే అది బీఆర్ఎస్కి నష్టం జరుగుతుందని చెప్పి నేను పక్కా భావిస్తున్నాను. సో, బీఆర్ఎస్ ఆమెకేం నష్టం, ప్రాఫిట్ లాస్ నేను మాట్లాడను. ఎందుకంటే పార్టీ పెట్టే రైట్ ఉంది ఆమెకు, లేదని కాదు. కానీ దానివల్ల నష్టం ఎవరికి వస్తుందంటే డెఫినెట్గా వాళ్ళ కుటుంబానికి వస్తుంది, వాళ్ళ తండ్రి గారి పార్టీకి వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఎవరికి లాభం అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఇది నాట్ టెస్టెడ్ కేస్. ఓకే. అక్కడ నష్టం జరిగింది అనుకుంటే అక్కడ ఓట్ అనేది స్ప్లిట్ అవ్వాలి. అది ఇంకొకరికి డైవర్ట్ అవ్వాలి. అది ఆ ఓట్ ఎటువైపు వస్తుంది బీజేపీకి? మనం అప్పుడు ఇప్పుడు ఎలాంటి ఎత్తుగడ వేస్తుంది బీజేపీ మరి? ఇప్పుడు మనం అందుకే అంటారు, ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడు ఎందుకంటే హైపోథెటికల్గా మాకు వస్తుంది, వాళ్ళకు వస్తుంది, ఇదే చెప్పలేము మనం. పార్టీ పోయిన చేసిన తర్వాత దానికి ఎట్లుంటుంది, ఏం మెజెండా ఉంటుంది, ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తారు, వాళ్ళ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి గొడవలు అది ఎంతవరకు ప్రజలకు ఇది వాళ్ళు ఆలోచిస్తారు, ఏ ఓటు అటు పోతుంది, ఏ ఓటు స్ప్లిట్ అవుతుంది, ఏ ఓటు విరక్తితో ఎటు పోతాయి, హ్మ్. ఇవన్నీ ఏంటంటే ఒక సిస్టంలో విరక్తి కూడా కలిగిస్తుంది. ఇదేందిరా బాబు ఏంది అని చెప్పేసి ఎప్పటికీ ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. సో, ఇప్పుడు ఎందుకు కుటుంబంలో ఎందుకు ఒకలాలు వచ్చినాయి, కుటుంబంలో ఏంది తగాదాలు, ఎందుకు తగాదాలు, అట్లా అనేది ఉంటుంది కదా. మళ్ళీ బీఆర్ఎస్‌కి, కేసీఆర్‌కి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు అది బీజేపీకి నేను లాభం నష్టం కావాలి. జరుగుతుంది అనట్లేదు, జరగవచ్చు అంటున్నాను నేను. ఓకే. అయితే మరి ఈ కవిత పార్టీ ఏర్పాటుని మీరు స్వాగతిస్తున్నారా? తనకి ఇక స్వాగతించే అవసరం లేదండి. హ్మ్. ఎనీవన్ కెన్ ఫ్లోట్ ఏ పార్టీ. బెస్ట్ విషెస్ చెప్తారా? మా పార్టీ కూడా మీరు వేరే పార్టీకి బెస్ట్ చెప్తాను. ఇంకొకరు వస్తున్నారు అంటే కాంపిటీషన్ ఇంకా పెరిగింది. మాకు ఎన్నైనా రావచ్చండి. మా సపోర్ట్ మాకు ఉంటుంది, మా బేస్ మాకు ఉంటుంది, మా క్యాడర్ మాకు ఉంటుంది, మా సిద్ధాంతం మీద, మోదీ గారి మీద నమ్మిన ప్రతి వ్యక్తి బీజేపీ ఓటేస్తారు. ఇంకా మా బేస్ పెరగాలని చూస్తాం. వేరే ఎవరు పార్టీ పెట్టుకున్నా కూడా వాళ్ళ బేస్ ఎటుపోతుందో ఎక్కడి నుంచి వస్తుందో మాకు తెలియదు కదా. ఇప్పుడు హైపోథెటికల్గా నేను ఎవరిని చెప్పలేను కదా. సో, బేస్ అన్నారు, బట్ బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు తనకి? ఇక బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారనే అది మనం చెప్పలేము. కానీ బట్ డెఫినెట్గా కుటుంబంలో ఎందుకు కలహాలు వచ్చినాయి, ఎందుకు ఇట్లా ఇంత దూరం వచ్చిండ్రు, ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు, ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది ప్రజల్లో మాత్రం ఆలోచన ఉన్నది. అది ఎవరు చేస్తాను, నేను ఇక్కడ ఒక ఈట చేస్తాడు, ఆయన చేస్తాడు, ఆ పార్టీ చేస్తాను, ఈ పార్టీ చేస్తాను, నేను ఒక ఊహాగానాలు ఎప్పుడు చెప్పలేను. బట్ డెఫినెట్గా ప్రజలకు రాజకీయాలు అంటే చులకన భావం వస్తుంది. ఇంకా సీరియస్నెస్ లేదు. ఇది ఇప్పుడు ఏంటంటే ఒక మంచి సవాలుగా తెలంగాణ ఇష్యూ వచ్చింది. తెలంగాణ ఇష్యూ ఒక కాజ్, అది కాజ్ కోసం చాలా ప్రాణాలు త్యాగం చేశారు, అది ఫైట్ చేశారు. ఫైట్ సీరియస్గా పార్టీ ఫ్లోట్ అయింది, ఓ ఉద్యమ పార్టీగా రూపం తీసుకుంది, గెలిచారు, ప్రజలు అవకాశం ఇచ్చారు. ఒకసారి కాదు 2 సార్లు ఇచ్చారు. ఇప్పుడు ఏ అంశం మీద ఇప్పుడు ముందుకు పోతారు? ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితి తెలంగాణలో నేను చూస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీగా, ఒక రాజకీయ పార్టీ హెడ్గా నేను చూసాను. రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా వాళ్ళు కట్టుకున్నారు. తప్పకుండా అవినీతి వ్యతిరేకంగా ఓటేస్తారు. ఈ 2 పార్టీలు కూడా అవినీతితో కూడిపడినటువంటి పార్టీ ఇది. 3వ పార్టీ కూడా ఆ అవినీతి పార్టీ నుంచి ఆఫ్ షూట్ పుట్టుకొచ్చినటువంటి పార్టీ. కాబట్టి ప్రజలు ఈ అవినీతిని తప్పకుండా తిరస్కరిస్తారని చెప్పి నేను భావిస్తాను.
ఇప్పుడు మూసీ మీద పోరాటం అనేది చేస్తూ వస్తున్నారు. బట్ ఈరోజు సరికొత్తగా 100 అడుగుల ఎత్తున్నటువంటి ఓంకారేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము. టెంపుల్ కడతాము. 700 కోట్లతో ఖర్చవుతుంది అనేది. మీరేమో మూసీ సుందరీకరణని వ్యతిరేకించట్లేదు. కాకపోతే అక్కడ పేదల ఇళ్ళని తొలగించొద్దు అనేటువంటి ఒక మాట అన్నారు. ఆ తర్వాత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. ఒక బాపు ఘాట్‌ని అభివృద్ధి చేస్తాం అనుకుంటే అనుకోకుండా వచ్చినటువంటి ఓంకారేశ్వర స్వామి దేవాలయం అనేది మీ బీజేపీ ఎట్లా చూస్తోంది? ఇప్పుడు మేము ఎట్లా చూసాం తర్వాత సంగతి. హ్మ్. మీరు నిన్న మొన్న అసెంబ్లీ ప్రొసీడింగ్ చూడండి. ప్రతి కాంగ్రెస్ లీడర్ లేచి బీజేపీ వాళ్ళు దేవుళ్ళ గురించి దేవాలయం గురించి మాట్లాడతారు, వేరే మాట్లాడరు, వేరే అవును, మరి మాట్లాడరు. శ్రీరాముడి గురించే మాట్లాడతారు. ఎందుకంటే అలా- అయోధ్య అనేది మీ దాంట్లో ఒక ఖాతాలో మన వచ్చేసిందని. మమ్మల్ని అట్లా అని ఆ. వాళ్ళు మాత్రం గుళ్ళు కట్టుకుంటారండి. నేనేమంటున్నాను, డబుల్ స్టాండర్డ్ ఉండకూడదు. మేము ఉండే నమ్మకాన్ని కూడా మీరు గౌరవించండి. ఎస్, రాముడి గుడిని మీరు రాహుల్ గాంధీ ఎందుకు రాలేదండి రాముడి గుడికి? పిలిచారా? పిలిస్తే కూడా రాలేదు కదా, మేము అందుకని అంటున్నాం కదా. అందరిని పిలిచాను, ఆల్ అపోజిషన్ పార్టీని పిలిచాను. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలే. ఎందుకు రాలే? రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోలే? ఎందుకంటే మాకు భద్రాచలం ఉందని చెప్పారు కదా. భద్రాచలం అంటే దక్షిణ అయోధ్య అంటాము, మాకు భద్రాచలం ఉంది. అక్కడి దాకా ఎందుకు వెళ్ళాలన్నారు? అయోధ్య రాముడు పుట్టాడు. భద్రాచలము రామదాస్ గారు కట్టింది అది. అక్కడ వెలిసి ఈయనకు భక్తితో అక్కడ వెలిపించాడు అక్కడ. కానీ అయోధ్యలో రాముడు పుట్టిన ప్రదేశం అది. నేను అక్కడ పోను, ఇక్కడే పోతా అంటే తప్పది. ఓంకారేశ్వర కట్టండి, మీరు బ్రహ్మాండం కట్టండి. 700 కాటు 7,000తో కట్టండి. ఆ కట్టేటప్పుడు ఏతున్నదో ఎవరి ఇల్లు గుళ్ళగొట్టకండి, ఎవరి డిస్ప్లేస్ చేయకండి. మేము సుందరీకరణ అనలే, ప్రక్షాళనకి వ్యతిరేకం కాదన్నాం. మీరు నీ మూసి క్లీన్ చేయండి. మేము మూసి క్లీన్ చేయమన్నాం, ఆడ గుడి కట్టమనిలే. మూసి క్లీన్ చేయమన్నాం, గాంధీ కట్టమనిలే. మీరు గుడి కడతాను, మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు గుడి కట్టిన ఆ దేవి దేవతలను అవమానించకండి. తాగేటోడు దేవుడు, మందు కొట్టేటోడు దేవుడు, తినేటోడు దేవుడు, డ్యాన్స్ చేసేటోడు దేవుడు అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కదా. ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం చెప్పినే ముఖ్యమంత్రి గారు కదా. ఇప్పుడు ఈ గుడి కట్టారు కదా, నేను మస్జిద్ కడతా. ఎందుకంటే వాళ్ళకు కూడా కట్టాలి, బ్యాలెన్స్ చేయాలి. నేను వాళ్ళకి మస్జిద్ కడతా, ఇదే గుడి ఓన్లీ ఇదే కడతా, మీకు మస్జిద్ కట్టాను అని చెప్పండి. చెప్తారా? ఇవన్నీ ఎవరితో రాజకీయాలు చేస్తున్నారు మీరు? ఎవరు డబ్బుతో రాజకీయాలు చేస్తున్నారు? అందుకే నేను ఏమంటున్నా అంటే, మీరు మూసి క్లీన్ చేయండి. ఈ గుడి కడితే మాకేం అభ్యంతరం లేదు. మూసి చుట్టూ పక్కన చాలా గుళ్ళు ఉన్నాయి. సాయిబాబా గుడి ఉంది, దేవి ఉన్నాయి. గుడి ఉంటే మాకు తప్పేమి అభ్యంతరం లేదు. బ్రహ్మాండమైన భవ్యమైన గుడి కట్టండి మీరు. కేసీఆర్ గారు కూడా యాదాద్రి కట్టారు కదా ఇప్పుడు. అంతే కదా. ఇప్పుడు మోదీ అయోధ్య, కేసీఆర్ అంటే యాదాద్రి, అట్లనే రేవంత్ రెడ్డి అంటే ఓంకారేశ్వరుడు కట్టుకొని మాకేం అభ్యంతరం. కానీ కేసీఆర్ గారు అప్పుడు ఏం చేశారు, కారు ఆయన బొమ్మ అని పెట్టుకుంటాను, గొడవ అయింది, మళ్ళీ తీపిచ్చేశారు, వేరే మాట. ఇక్కడ కూడా ఇది పబ్లిక్ దేవుడు అంటే అది పబ్లిక్ నమ్మకం. ఒకటి మీరు ఏ మతమైనా సరే వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకు ఉంటాయి, నమ్మకాలు ఉంటాయి. దాని యొక్క సంబంధించిన దాంట్లో మీరు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక కేవలం ఓట్ బ్యాంక్ కోసమే మేము చేస్తామంటే కాదు. చిత్తశుద్ధితో ఓంకారేశ్వర టెంపుల్ కట్టండి. ఓన్లీ ఓంకారేశ్వర టెంపులే మేము కడతాము. ఎందుకంటే నదులన్నీ కూడా భారతదేశంలో ఒక పుణ్యమైన స్థానంగా మనం చూస్తాం. నేను ఓంకారేశ్వర కట్టినా కదా, పక్కన మస్జిద్ కూడా కడతా అంటే తప్పు అవుతుంది. అది డెఫినెట్గా నువ్వు ఆర్ యూ డూయింగ్ వేస్టింగ్ మనీ ఓన్లీ ఫర్ యువర్ దీస్ ఫీలింగ్స్. ఎమోషన్స్ అందరికీ ఉంటాయి కాబట్టి. అవును, మళ్ళీ ఎమోషన్స్ ఉంటే మరి ఈ ఎమోషన్ ఎవరు వాడమన్నారు మీకు? మళ్ళీ మీరు ముందు క్లీన్ చేయండి, తర్వాత గుడి కట్టండి. ముందు క్లీన్ చేయండి. దానికి ఎక్కువైతే కదా 700 కోట్లు మీరు దాని ఓంకారేశ్వరం కడుతున్నారు. ఇంకో 700 కోట్లతో మీరు స్టార్ట్ చేయండి క్లీనింగ్ వితౌట్ డిస్ట్రాయింగ్ హౌజెస్ ఆఫ్ ది పూర్ పీపుల్. లీగల్ హౌజెస్. నేను ఇల్లీగల్ ఉన్నారా వాళ్ళకు కూడా మీరు ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి. డిస్ప్లేస్ అయినట్టు వాళ్ళకు మొత్తం మీరు రిహాబిలిటేట్ చేయండి, అప్పుడు చేయండి సార్. కాబట్టి దీంట్లో ఒకటే, మేము గుళ్ళు కడితే ఎవరు మాట్లాడరు, వీళ్ళు మాట్లాడరు అని ఉంటుంది. చాలా ప్రయారిటీస్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ప్రయారిటీస్ దేని గురించి? అయోధ్య అనేది రాముడు పుట్టాడు కాబట్టి, సుప్రీంకోర్టు ఉంది కాబట్టి, సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఒక ట్రస్ట్ ఫామ్ చేసి పబ్లిక్ మనీ ఎక్కడ కూడా పెట్టలే. అది ట్రస్ట్ మనీ పబ్లిక్ని తీసుకున్నారు. ఇక్కడ యు ఆర్ స్పెండింగ్ పీపుల్స్ మనీ. ఇక్కడ పీపుల్స్ మనీ యు ఆర్ స్పెండింగ్. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్స్ మనీ అండ్ పబ్లిక్ మనీ. పీపుల్స్ డొనేషన్ ఇస్తారు, పబ్లిక్ మనీ గవర్నమెంట్ మనీ.
పిల్లలకి ఫీ రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ బకాయిలు లేవు, ఇవన్నీ లేకుండా మీరు చేస్తే ఎట్లా అనేది ప్రశ్న వస్తుంది తప్పకుండా రేపు ఇది. హ్మ్. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మీరు అడ్వకేట్ కూడా కాబట్టి బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీ ఎక్కువ ఫైట్ చేస్తున్నట్టుంది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి దీని గురించి పోరాడుతున్నారు. హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి కూడా వెళ్తున్నారు. ఏం జరుగుతుంది? ఆ 10 మంది ఏ పార్టీలో ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఏ రాజీవ్ గాంధీ అయితే యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్లో పెట్టి యాంటీ డిఫెక్షన్ లా తీసుకువచ్చారో ఆ పార్టీ యాంటీ డిఫెక్షన్ పక్కకు పెట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ అయితే ఒక చట్టంలో క్రిమినల్ క్వాలిఫికేషన్ అది క్రిమినల్ కేసు ఉన్నప్పుడు ఆ చట్టం చింపేశాడు మన్మోహన్ సింగ్. నేనే పెద్ద శుద్ధబుద్ధుని అని చెప్పేసి. అటువంటి పార్టీ మీరు పార్టీ ఫిరాయింపుదారులకు ఇంత ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు కాబట్టి మన ప్రిన్సిపల్ మేము ఫైట్ చేస్తున్నాం, వ్యక్తి కోసం అని కాదు. నువ్వు ఏ పార్టీలో పోతే మా పార్టీ రాలే అయినా కూడా సరే మీ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చే చట్టాన్ని మీరే ఖతరు చేయట్లేదు. ఇది డెమోక్రసీలో యూ టు రెస్పెక్ట్ ది లాస్. ఈ చట్టాన్ని కంప్లీట్ బీఆర్ఎస్ పార్టీ అట్నే చేసింది, మీరు అట్నే చేశారు. సరే బీఆర్ఎస్ పార్టీ మీ హోల్సేల్గా మేము డిఫైడ్ చేసుకున్నాం, అది లెజిస్లేటివ్ పార్టీ మర్జ్ చేసుకున్నాం అని చెప్పారు. సరే అది లీగల్ క్వశ్చన్, కొన్ని ప్లేసెస్ స్టేట్లో లీగల్ ఇవి వ్యాలిడ్ అయినాయి. ఇది 2/3 మెజారిటీ నుండి లెజిస్లేటివ్ పార్టీ మర్జర్ అయినప్పుడు దాన్ని కొద్దిగా వ్యాలిడేట్ చేస్తే దాని కూడా క్వశ్చన్ ఈజ్ స్టిల్ ఇన్ కోర్ట్. అది ఇప్పుడు ఇది ఇక్కడ పాలసీ మీద మేము ఫైట్ చేస్తున్నాం, నాట్ ఆన్ ఇండివిజువల్. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈస్ ఫైటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీజేపీ బికాస్ బీజేపీ స్టాండ్స్ అగేన్స్ట్ డిఫెక్షన్స్. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఒక అడ్వకేట్, ఒక పొలిటీషియన్గా కాకుండా అడ్వకేట్గా చెప్పండి. అంటే జనరల్గా కోర్టులో అయితే స్పీకర్ గారు ఇచ్చినటువంటి ఒక ఏదైతే జడ్జిమెంట్ ఉందో అది తప్పు అని తేలుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మళ్ళీ ఫైట్ చేస్తే మళ్ళీ ప్రూవ్ అవుతుంది. డెఫినెట్గా నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక సింబల్ మీద అసెంబ్లీలో గెలిచి ఇంకో సింబల్ మీద పార్లమెంటు పోటీ చేస్తే ఏ ప్రజలైనా దీని పార్టీ ఫిరాయింపుదారు అంటారా? ఏమంటారు చెప్పండి? ఈ చిన్న పిల్లగాడిని అడుగుతారు, వీడు పార్టీ మారిని అంటారు. మరి అటువంటిది స్పీకర్కి అర్థం కాలేదా అని చెప్పేసి కోర్టు రేపు క్వశ్చన్ చేయదా? చేస్తుంది. నేను ఒక మినిమం లీగల్గా నేను అడ్వకేట్ కావాల్సిన అవసరం లేదు. మీరైనా సరే, ఇంకెవరైనా సరే, ఓ జర్నలిస్ట్ అయినా సరే, లేకపోతే కాలేజ్ స్టూడెంట్ అయినా సరే, అరే ఇది గ్లేరింగ్ కేస్ ఆఫ్ డిఫెక్షన్, ఇది ఎట్లా ఇచ్చిన జడ్జ్మెంట్ అంటారు. డెఫినెట్గా ఇది గ్లేర్ కళ్ళ ముందు కనబడుతుంది, ఒక నేకెడ్ డిఫెక్షన్. అది డిఫెక్షన్తో పాటుగా పార్టీలో మెర్జర్కి సంబంధించి ఇంకో కీలకమైనటువంటి కామెంట్, బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసిపోతాయి అనేది కాంగ్రెస్ చెప్తున్నటువంటి మాట కాదు, బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు అంటున్న మాట. నేనైతే వినలేదు ఎందుకు, ఏ కాంటెక్స్ట్లో మన జోక్గా నడా లేక నాకు తెలియదు. అది నాకు కూడా ఎవరో అడిగారు ఇట్లా అని, అంటే మా దృష్టికి అయితే రాలేదు. బట్ డెఫినెట్గా బీజేపీ బీఆర్ఎస్ కలవదు. అదే ప్రెసిడెంట్గా నేను చెప్తున్నాను. అండ్ ప్రెసిడెంట్ వర్డ్ ఈజ్ ఫైనల్. కింద ఎవరు ఏం మాట్లాడినా అది నాట్ లీగల్, దట్ నాట్ అఫీషియల్. ఒక ప్రెసిడెంట్గా నేను అఫీషియల్ చెప్తున్నాను, దేర్ విల్ బి నో అలయన్స్. బట్ కేంద్ర బీజేపీ అలాంటి ఆలోచనలు ఏమైనా చేస్తుందా? ఎందుకని బీజేపీ లీడర్లు పదే ఇదే మాట చెప్తారు? ఏమన్నా నాకు తెలిసినంత ఏ లీడర్ అట్లా మాట్లాడేదండి. ఒకరిద్దరు లీడర్లు ఏమన్నా మాట్లాడినా అసెంబ్లీలో జరిగినటువంటి ఒక చిట్ చాట్ లో పైడి రాకేష్ రెడ్డి అన్నమాట ఒక ఎగ్జాంపుల్ తో చెప్పారు. చిట్ చాట్ లో నేను ఏం మాట్లాడాను నాకైతే తెలియదు, నేనైతే వినలేదు కూడా. ఫస్ట్ థింగ్, నాకున్న ఇన్ఫర్మేషన్ మాత్రం మా అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కూడా ఒక దాటి మీద ఉన్నారు. ఏమనంటే మనం ఎవరితో అలయన్స్ పోవద్దు, ఇండివిజువల్గా ఫైట్ చేయాలి, మనం పెరుగుతున్నాం, మనం ఎవరితో పోవద్దు అనే ఆలోచన ఉన్నారు. అంతవరకు అయితే నేను చెప్పగలుగుతాను. మళ్ళీ ఎవరు ఉన్నారు, ఏ కాంటెక్స్ట్లో ఉన్నారు, నవ్వుకుంటూ అన్నారా, జోక్గా అన్నారా అని చెప్పాలని చూడాల్సి వస్తుంది. అయితే ఒక ఎగ్జాంపుల్, ఒక కాలు కుంటిదైంది, నడవలేని కండిషన్లో ఉంది, ఒక గమ్యాన్ని చేరుకోవాలి, ఇంకొక సపోర్ట్ కావాలి, ఒక హెల్ప్ తీసుకోవాలి. అలాంటప్పుడు బీఆర్ఎస్కు బీజేపీకి బీఆర్ఎస్ కలిసి గమ్యాన్ని వెళ్తే ఏంటి నష్టం? వెళ్ళొచ్చు కదా. ఎవరి కాలు వీక్ అయిందా? బీఆర్ఎస్ కాలు వీక్ అయిందా? ఎవరి కాలు చెప్పలేదు ఆయన. కాకపోతే రెండు కాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ అవుతాయా అనేది ఇప్పుడు ఆయన ఈ మా కాలు వీక్ అయింది అనలే కదా, ఎవరో కాలు అన్నాడు ఆయన. ఏదైనా కానీ ఈ రెండు కాళ్ళు అవుతాయి, ఒకటి బీఆర్ఎస్ ఒకటి బీజేపీ. అందుకంటే అది కాదు, ఎవరి కాలు వీక్ అయింది తెలియదు కదా మనకు. ఎవరితో కలుస్తారు, కలవడం సమస్య, కలిసే సమస్య లేదు, కలిసిపోయే సమస్య లేదు. క్లియర్ కట్గా
నేను కూడా ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాను, దేర్ విల్ బి నో అలయన్స్ విత్ బీఆర్ఎస్ అనేది స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను ఈరోజు. ఓకే. గతంలో మీరు పార్టీలో చేరికలు ఉంటాయి అనేటువంటి ఒక మాట అన్నారు. ఒక 5గురు ఎమ్మెల్యేలు మీతో టచ్‌లో ఉన్నారు అన్నారు. గువ్వల బాలరాజు వచ్చి జాయిన్ అయ్యారు. ఆ తర్వాత వెరీ రీసెంట్‌గా ఆరూరి రమేష్ మళ్ళీ ఘర్ వాపసి నేను వెళ్ళిపోతున్నాను, పుట్టింటికి వచ్చిన ఆనందంగా ఉంది అని బీఆర్ఎస్‌లో జాయిన్ అయినప్పుడు చెప్పారు. ఇప్పుడు ఆయన గోల బాలరాజుతోనే ఆయన రాలేదు. ఆయన ఎలక్షన్స్ అప్పుడు పోయారు. ఆయనకు స్థానికంగా వరంగల్లో ఉన్నటువంటి ఒక స్థానిక కండిషన్లో ఆయన పోయటం జరిగింది. అదే బీఆర్ఎస్ మీద ప్రేమతోనో బీజేపీ మీద కోపం మీద కాదు. ఆయన ఏం లెటర్ రాసిన దాంట్లో కూడా ఎక్కడ కూడా రీజన్స్ చెప్పలేరు, పోతున్నాను అంతే అన్నాడు. నిజంగా ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే రాస్తుండే ఆయనకు ఏంటంటే ఫస్ట్లో ఒక పార్టీ ఎంపీ గెలవలేదు, సరే అక్కడ ఏదైనా పోతే ఏదైనా ఆశ వాళ్ళు చూపెట్టిన మనకు తెలియదు అది, కానీ చేరికలు ఉన్నాయి డెఫినెట్గా. రోజు మీరు చూడండి, మీరు ఈ మధ్య కాలంలోనే 5గురు ఎమ్మెల్యేస్ వదిలిపెట్టండి, ఈ మధ్య కాలంలోనే చాలామంది ఎక్స్ కార్పొరేటర్స్ అంటే ఇప్పుడు రీసెంట్గా తాజా మాజీ కార్పొరేటర్స్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో వచ్చారు. ఇంకా 3 రెడీ ఉన్నారు. ఇప్పుడు రోజు మీరు బీజేపీ ఆఫీస్లో రోజు ఏదో ఒక జాయినింగ్ అయితేనే ఉంటుంది డైలీ. దాంట్లోనే మేము ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ స్థాయి ఏదైతే ఉన్నారో ఇప్పుడు రారు ఎవరు, వాళ్ళు ఓన్లీ టచ్లో ఉంటారు. దే విల్ జాయిన్ ఇన్ ది రైట్ టైం. అది కూడా నేను చెప్తాను. ఎందుకు రైట్ టైం అని ఉంటుందంటే మీకు 3 ఏళ్ళు ఎలక్షన్స్కి 3.5 ఏళ్ళు అప్పటి వరకు వాళ్ళంతా కూడా ఆలోచిస్తారు, చూస్తారు. అంటే అప్పుడు వస్తే ఏమైతే ఇమీడియట్గా ఎలక్షన్స్ పోతారు. మళ్ళీ 3 ఏళ్ళు ఉన్నవాళ్ళు మళ్ళీ డిఫెక్షన్ లా వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఒకటి ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ ఉన్నారనుకోండి, పొలిటికల్గా వాళ్ళు ఏంటంటే వెన్ దెర్ ఇస్ రైట్ టైం వస్తారు. కాకపోతే మాత్రం చాలామంది టచ్లో ఉన్నారు, పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది ఢిల్లీలో జాయిన్ అవుతా అంటారు, కొంతమంది ఇక్కడ జాయిన్ అవుతారు. ఓన్లీ టైమింగ్ విల్ బి ది డిఫరెన్స్ అంతే. సో విపక్షాల్లో ఉన్నవాళ్ళు లేదంటే ఇతర పార్టీల్లో ఉన్న వాళ్ళకు రామచంద్రరావు అనగానే ఒక ఇమేజ్ ఉంటుంది, చాలా ఫ్రెండ్లీ నేచర్, మాతో కూడా బాగా మాట్లాడతారు, లేకుంటే ఎక్కువగా ఎవరితో గొడవలు పెట్టుకోలేదు, ఒక సాఫ్ట్ స్పోకెన్ పర్సన్, ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉన్నటువంటి పర్సన్ రామచంద్రరావు గారికి. అది ప్లస్సా మైనసా? లేదు, నేను ఇప్పుడు ఒకటండి, పాలిటిక్స్లో నాకు అందరు ఫ్రెండ్స్. ఇప్పుడు కేటీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు అందరు నాకు, ఐ డోంట్ ట్రీట్ దమ్ మై పర్సనల్ ఎనిమీస్, దే ఆర్ మై పొలిటికల్ రైవల్స్. నేను ఈరోజు కూడా చెప్తున్నా, వాళ్ళు నన్ను కానీ నేను వాళ్ళని కానీ ఎక్కడ కూడా బూత్ పదాలతో కానీ పర్సనల్ అటాక్స్ అని నేను చేయను. నేను పాలసీస్ మీద చేస్తాను. అగ్రెసివ్గా హార్ష్ లాంగ్వేజ్ మీద నేను అగ్రెసివ్ మాట్లాడతాను, నేను హార్ష్ లాంగ్వేజ్ మాట్లాడను. వై షుడ్ ఐ స్పీక్? ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్యం. మన ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. వాజ్పేయి గారు, నెహ్రూ గారు ఇద్దరు కూడా చాలా ఒకరు పార్లమెంట్ క్రిటిసైజ్ చేసినారు. ఇందిరాగాంధీ గారు, వాజ్పేయి గారు చాలాసార్లు క్రిటిసైజ్ చేసుకున్నారు. కానీ ఎక్కడైనా ఎవరు మనం పర్సనల్ ఇన్సల్ట్ చేయలేదు కదా. దేశం కోసము, సమాజం కోసము, రాజకీయాల్లో మనకు ఇష్యూస్ ఆర్ బేస్డ్, వ్యక్తులు కాదు. ఇష్యూస్ మీద ఫైట్ చేద్దాం. రేవంత్ రెడ్డి గారు మాట చెప్పింది, ఎస్ యు ఆర్ రాంగ్ అంటాను నేను, బీజేపీ ఈజ్ రాంగ్ అని అంటాడు. కానీ వ్యక్తి మీద నేను కేటీఆర్ ఈజ్ రాంగ్ అంట, నేను రామచంద్ర ఈజ్ రాంగ్ కేటీఆర్ గారు అంటారు. బట్ ఓన్లీ ఆన్ పాలసీస్. వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ రైవలరీస్, ద పొలిటికల్ రైవలరీ. అది ఉండాలి. అది ఉంటేనే ప్రజాస్వామ్యం మంచిగా ఉంటుంది. లేకుంటే రాబోయే తరానికి మన చేతిలో కత్తులు, కటార్లు, నోట్లో బూతులు తప్ప ఏమి ఇవ్వలేము మనం. బట్ బీజేపీ అంటేనే కొన్ని సంస్థాగతంగా ఉండేటువంటి విధానాలు అనేవి ఉంటాయి, క్యాడర్ బేస్డ్గా ఉంటుంది, మిగతా పార్టీల కంటే కూడా డౌన్ టు ఎర్త్ అనేది ఉంటుంది అనేది ముందు నుంచి ఉండేది. అది కాస్త మారింది అనేటువంటిది. గ్రూపులు ఎక్కువైపోయాయి బీజేపీలోనే, ఇంటర్నల్గా పాలిటిక్స్ ఎక్కువైపోయాయి, ఎవరికి వాళ్ళే అన్నట్టుగా ఉన్నారు. బలం చూస్తేనేమో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు అనేది ఉంది. వాళ్ళందరినీ పెట్టుకొని ముందుకు వెళ్తారా అనుకుంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా బిహేవ్ చేస్తున్నారు, ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు, డిస్కషన్స్ అవుతున్నాయి అనేది, లీకులు ఇస్తున్నారు. అంటే గ్రోత్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పార్టీ పెరుగుతున్నా కొద్ది పెరుగుతూనే ఉంటాయి. సో వీఆర్ హ్యాపీ. ఇప్పుడు ఏం లేనప్పుడు ఉండే అనుకోండి, ఏముండవు కదా. ఇప్పుడు పార్టీ పెరుగుతుంది కాబట్టి సో మెనీ ఇష్యూస్ ఆర్ కమింగ్ అప్. పార్టీ ఏం లేదనుకోండి, ఇవన్నీ రావు. సో వీఆర్ వెరీ హ్యాపీ. కానీ ఒకటేంటంటే డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ పార్టీ విల్ గివ్ ఇంపార్టెన్స్ డిసిప్లిన్. ఎవరైనా డిసిప్లిన్ బ్రేక్ చేస్తే నో వన్ ఈజ్ అబోవ్ పార్టీ. ఈ మధ్య సస్పెండ్ కూడా చేస్తున్నట్టున్నారు కొంతమందిని. చాలామంది సస్పెండ్ చేస్తాం సార్, నోటీసులు కూడా ఇస్తున్నాం మనం. నేను కూడా తప్పు చేస్తే నాకు సెంట్రల్ పార్టీ నాకు నోటీస్ ఇస్తుంది. ఐఎమ్ నాట్ అబౌవ్ పార్టీ. పార్టీలో నేను కార్యకర్తని మాత్రమే, నాకు అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు నాకు.
నేను ప్రెసిడెంట్ అంటే నేను హోల్ అండ్ సోల్ నేనే కాదు కదా. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ మై క్యాడర్, ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ మై ఐడియాలజీ, ఐ రెస్పెక్ట్ కొలీగ్స్, ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఇన్ ది పార్టీ. నేను ప్రెసిడెంట్ ఎవరు ఊరుకుంటారు? బట్ వీ మస్ట్ వర్క్ టుగెదర్. మా పార్టీలో కూడా రామచంద్రరావు ఈజ్ నాట్ ది లీడర్, పార్టీ లీడర్స్ ఆర్ ది లీడర్. అంటే ఆ సమగ్ర నాయకత్వం మేము కోరుతున్నాం. ఆ సమగ్ర నాయకత్వం వస్తుంది, ఉన్నది కూడా ఇప్పుడు, లేదని కాదు. మీరు అన్నట్టు అక్కడ ఇక్కడ కొంత అవి మాట్లాడితే గ్రూప్స్ అన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. అటువంటి ఏదైనా ఉంటే డెఫినెట్గా మేము దాన్ని అడ్రస్ చేస్తాం. ఓకే. రాజాసింగ్ మళ్ళీ వస్తారా పార్టీలోకి? మీరు ఆ సస్పెన్షన్ రివోక్ చేసి తీసుకొస్తారా? నేను సస్పెండ్ ఏం చేయలేదు కదా, ఆయన నుంచి పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసినట్టు ఆయన రిజైన్ చేశాడు అంతే. దాన్ని యాక్సెప్ట్ చేసి సరే ఓకే యాక్సెప్ట్ చేసి రిజైన్ చేశాడు. మళ్ళీ వస్తా అంటే కేంద్ర పార్టీ నిర్ణయం చేస్తే ఏముంది అంటే పెద్ద. రావాలని ఆయన రిజైన్ చేసే మేము ఎవరిని కూడా పంపించారు మేము అనుకోండి. మా పార్టీ ఒక వ్యక్తి పోవాలని ఎందుకు అనుకుంటాం? మా పార్టీలో అందరూ రావాలనుకుంటాం మేము. సో కాబట్టి అది ఆయన రావాలనుకుంటే ఆయన రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేసింది నేషనల్ పార్టీ. ఆయన రావాలంటే నేషనల్ పార్టీ విల్ టేక్ ది కాల్. సో కొంతమంది లీడర్లు మీకు పక్కలో వల్ల పంటి కింద రాయిలా ఉన్నారు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. రామచంద్రరావు అంటే కొంచెం సాఫ్ట్ స్పోకెన్, బట్ వీళ్ళు చేస్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా ఈ 8+8 ఒక స్ట్రెంగ్త్ అయిపించిందా, లేకుంటే మీకు ఒక బరువులా అనిపిస్తుంది? మాకు స్ట్రెంత్ అండ్ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. నాకు ఎవరితోనే వ్యక్తిగత వైరం లేదు. నాకు అందరు నాతో మంచిగా ఉంటారు, అందరు కలిసి పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా మాకు నేను అటువంటి ఫీలింగ్ నాకు ఈ పక్కన వీలున్నా నాకైతే ఏం ఫీలింగ్ ఉండదు. నాతో కూడా ఎవరికి ఆ ఫీలింగ్ ఉండదు. నేను 100% రాసిస్తా. బికాజ్ నేను ఐఎమ్ నాట్ ఎ కాంపిటేటివ్ టు ఎనీవన్. నేను ఎవరికి కాంపిటేటివ్ కాదు కదా. అందరం కలిపి పార్టీని ముందు తీసుకుపోయే ఆలోచన నాకున్నది. కలిసి చేస్తాం, అది తీసుకుపోతాం. పార్టీలో అటువంటి ఏం లేవు. వీఆర్ ఆల్ వన్. జిహెచ్ఎంసీకి స్ట్రాటజీ ఏంటి? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయని మీరు అనుకుంటున్నారు? స్ట్రాటజీ అంటే ఎప్పుడైనా రావచ్చు. రేవంత్ రెడ్డి గారు నమ్మడానికి లేదు. ఆయన రేపైనా అనౌన్స్ చేయొచ్చు దాన్ని, కానీ డెఫినెట్గా పెట్టాల్సి ఉంది కదా. మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా? రేపు వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్. ఈ కొత్త డివిజన్స్లో కూడా మేము మాకు ఆర్గనైజేషన్ నడుస్తుంది. అండ్ డెఫినెట్గా 3 మేయర్లు కూడా బీజేపీ గెలుస్తుంది. కార్పొరేషన్లో బీజేపీ ఇస్ వెరీ స్ట్రాంగ్. కరీంనగర్ గెలిచిన, నిజామాబాద్లో కూడా ఆల్మోస్ట్ గెలిచినట్టే. తర్వాత కొత్తగూడెం, మంచిర్యాల ఫస్ట్ టైం కార్పొరేషన్ బీఆర్ఎస్ 3rd ప్లేస్కి పోయింది. మొత్తం ఆల్మోస్ట్ కొన్ని చోట్ల నిల్లే ఉంది అది. అటువంటిది ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ కార్పొరేషన్లో బీజేపీ విల్ డెఫినెట్లీ విన్ ఆల్ ది 3 సెగ్మెంట్స్. ఆల్ ద 3 అనుకున్నప్పుడు మళ్ళీ ఏదైతే జిహెచ్ఎంసీ ఉందో దాంట్లో ఎక్కువగా ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి వాటిని డివిజన్లని ప్రాపర్గా చేయలేదని మనమే స్టార్టింగ్లో అనుకున్న తర్వాత అక్కడ కూడా బీజేపీ తనకి అంత పట్టు ఉందా? మేము చేస్తున్నాం, ఫైట్ చేస్తున్నాం. మా పట్టు ఉన్నది, పట్టు లేదంటే వీళ్ళు లేదు. డెఫినెట్గా మేము 30%, 40% అవి ఉన్న ముస్లిం ఏరియాస్లో కూడా మేము ఈ మధ్య ఉత్తరప్రదేశ్లో అక్కడ గెలిచిన ఎమ్మెల్యే. మేము డెఫినెట్గా అటువంటి స్ట్రాటజీ ఇక్కడ పెడతాం. మేము కష్టపడి పబ్లిక్ ఈరోజు ఎంఐఎంని రానియకుండా చేయాలనే ఆలోచన ఉంటే డెఫినెట్గా బీజేపీ విల్ విన్ ఆల్ ది 3. ఇది లేదు మీ కాంగ్రెస్ ఎంఐఎం కలిపి ఉండని ఇంకా ఎంతైనా దోచుకొనియండి అని ప్రజలు ఆలోచిస్తే మాత్రం చెప్పలేను. కానీ వాళ్ళు ప్రజలు అట్లా ఆలోచించరు. ప్రజలు మాత్రం డెఫినెట్గా ఎంఐఎం ఉంటే డెవలప్మెంట్ కాదు. ఎంఐఎం కాంగ్రెస్ చాలా వాళ్ళకు ప్రోత్సాహాన్ని. రేపు కాంగ్రెస్ని గెలిపించినా, ఎంఐఎంని గెలిపించినా, బీఆర్ఎస్ని గెలిపించినా ఈ 3 పార్టీలు కూడా మళ్ళీ ఎంఐఎంని బుజ్జగించే రాజకీయాలు చేస్తారు. హైదరాబాద్ డెవలప్ కాదు. డెవలప్ అయిన హైదరాబాద్ కావాలంటే మళ్ళీ బీజేపీ రావాలి. బీజేపీ వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి హైదరాబాద్ సిటీకు రావాల్సినటువంటి మంచి ఫండ్స్ వస్తాయి, స్కీమ్స్ వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ చాలా స్కీమ్స్ ఈరోజు కిషన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. కొన్ని వేల కోట్లతో హైదరాబాద్ కానీ, నగరాలు డెవలప్, వరంగల్ కానీ, ఖమ్మం కానీ మేము డెవలప్ చేసినాం. కొన్ని వేల కోట్లు వస్తాయి, మామూలుగా 100 కోట్లు 50 కోట్లు కాదు. అటువంటి డెఫినెట్గా బీజేపీ వస్తే హైదరాబాద్ డెవలప్ అవుతుంది అని చెప్పి నా పూర్తి నమ్మకం, ప్రజలు కూడా నమ్ముతారు. లాస్ట్ టైం ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ కోసం కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చిండ్రు. ఈసారి మోదీని కూడా దించుతారా రంగంలోకి మీరు? మేము ఎప్పుడూ కూడా మా పార్టీ ఎలక్షన్స్ సీరియస్ తీసుకుంటుంది. ఏదైనా మా లీడర్స్ మాకు క్యాంపెయిన్కి రావాలి. ప్రధానమంత్రి గారు ఈ కార్పొరేషన్ రారు, అది వేరే మాట. బట్ డెఫినెట్గా వారి ఆశీర్వాదాలు ఉంటాయి, వారి నాయకత్వం మాకు ఉంటుంది. వారు చేసిన మంచి పనులు ప్రజలు తీసుకుపోతాం. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ క్యాంపెయిన్. సో ఆల్ సెట్ ఫర్ ఎలక్షన్స్? ఎస్, వీఆర్ రెడీ ఎనీ టైమ్. సో ఆ ఎనీ టైంలోనే మళ్ళీ అందరినీ కలుపుకొని మళ్ళీ ముందుకు కలిసే ఉన్నాం మేము. కలుపుకోవడం అన్నీ కలిసే ఉన్నాం. దాంట్లో మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. అందరూ కలిసే ఉన్నాం మేము.
ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర Thank you. గారు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.